సవాళ్లు ప్రతి మనిషి జీవితంలో విభిన్న రూపాలలో వస్తూనే ఉంటాయి. కానీ వాటిని ఎలా ఎదుర్కొంటాం అనేది మన విజయాన్ని నిర్ణయిస్తుంది. మనం మన జీవితంలో సవాళ్లను విజయవంతంగా జయించడానికి చాణక్యుని నీతి శాస్త్రం పాఠాలు ఎంతో సహాయపడతాయి. మరి ఈ రోజు మనం చాణక్యుని అద్భుతమైన పాఠాల ద్వారా వ్యక్తిత్వ వికాసానికి మార్గాలను తెలుసుకుందాం. చాణక్యుడు ఒక గొప్ప విద్వాన్, దార్శనికుడు మరియు ప్రాచీన భారతదేశానికి అద్భుత మార్గదర్శకుడు. అతని నీతి శాస్త్రం మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతుంది. మరి చాణక్యుడు సవాళ్లను ఎలా జయించాలన్న దానిపై ఏమి చెప్పాడో తెలుసుకుందాం. లెసన్ 1, పూర్వాభ్యాసం. చాణక్యుడు మొదటిసారిగా చెప్పినది పూర్వాభ్యాసం. మనం ఎదురు సవాళ్లకు ముందుగానే సిద్ధం కావడం ఎంత ముఖ్యమో ఆయన పేర్కొన్నాడు. ఎవరైనా మంచి వ్యాపారం చేయాలన్నా, విజయవంతమైన విద్యార్థి కావాలన్నా ముందుగా సరైన ప్రణాళికతో సన్నద్ధత అవసరం. లెసన్ 2, ధైర్యం, కరేజ్. ధైర్యం లేకుండా ఎవరూ జీవితంలో సవాళ్లను జయించలేరు. చాణక్యుడు చెప్పినట్లుగా మనం ఎంత పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నా మొదట మనం మన భయాలను దాటాలి. కష్టాలు మనలో ధైర్యాన్ని పెంచుతాయి. ధైర్యంగా ముందడుగు వేస్తేనే విజయవంతం అవుతాం. లెసన్ 3, అనుభవం, ఎక్స్పీరియన్స్. మనం చేసే ప్రతి పనిలోని అనుభవం ఎంతో విలువైనది. చాణక్యుడు ప్రతి ఓటమిని ఒక పాఠంగా చూడమన్నాడు. విజయం ఒక్క రోజులో రావడం కాదు, అనేక ప్రయత్నాల ఫలితంగా మనం విజయం సాధిస్తాం. అనుభవం మనకు కొత్త అవకాశాలు తెస్తుంది. లెసన్ 4, చిత్తశుద్ధి, ఫోకస్ అండ్ పేషెన్స్. చిత్తశుద్ధి అనేది మనం కష్టాలను ఎదుర్కోవడానికి ప్రధాన ఆయుధం. చాణక్యుడు ప్రతి పనిలో మనసును స్థిరంగా పెట్టి దానికి కట్టుబడి ఉండాలన్నారు. ప్రతి సవాల్ను జయించడానికి మనం సహనం మరియు దృఢతతో పని చేయాలి. ఈ పాఠాలు చాణక్యుడి మహామేధస్సును తెలియజేస్తాయి. మనం ఎదుర్కొనే సవాళ్లను నిఖార్సుగా ధైర్యం, పూర్వాభ్యాసం, అనుభవం, చిత్తశుద్ధితో జయించవచ్చు. సవాళ్లను మన జీవితంలో అవకాశాలుగా స్వీకరించడం అంటే మన వ్యక్తిత్వం రోజురోజుకు మెరుగవ్వడమే. మీ జీవితంలో సవాళ్లను స్ఫూర్తిగా మార్చి విజయవంతంగా ఎలా ఎదగాలి అనేది చాణక్యుని పాఠాల ద్వారా నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.